కర్మ, ఈ దిక్కుమాలిన బతుకు బతికే కన్నా బయటికెళ్తే ఏం కనిపిస్తాయిరా? కుక్కలు పందులు తప్ప. ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే వెతుక్కోవాలి. ఎప్పుడో అప్పుడు కుచెల మత్తులో ఉన్నప్పుడు ఆవిడ మంచంలో దూరి పడుకుంటే మెత్తబడుతుంది కుచెల మనస్సు. ఆశో జీవిత. ఏది? అరే తినరా. కిట్టు ఓ మాయ, నేను నీతో మాట్లాడను. అక్కయ్య, అది అసలు ఏం జరిగిందంటే నాకేం చెప్పొద్దు. బావా, నీకు అక్కడ వాళ్ళందరూ సుఖంగా ఉంటే చాలు. అమ్మా వద్దు నాయనా, వద్దు. నా కడుపు పండింది. ఒరే రంగా, మా జన్మను తరింపజేయడానికి పుట్టావురా. నువ్వు చేసిన ఘనకార్యానికి మా గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. ఏమిటండి ఇది? ఈ అవమానాన్ని నేనెలా భరించగలను? ఊరుకో అమ్మా, ఊరుకో. నీ తలరాతకు ఎవరు మాత్రం ఏం చేయగలరు? లక్ష్మి, ఏడోకమ్మా. నువ్వెంత బాధపడ్డా ఆ బండరాయి కరగదు. నేను బాధపడుతుంది రాత్రి ఆయన వెళ్ళిపోయినందుకు కాదు. మీ అందరూ ఆయన్ని తలొక మాట అంటున్నందుకు. ఈ ఇంట్లో ఆయనకి గౌరవం, మర్యాద, స్వేచ్ఛ, స్వాతంత్రం ఏమీ లేవా? ఆయన ఎవరైనా పసిపిల్లాడా? ఎప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో ఆయనకి తెలీదా? మగాడన్నాక 1,00,000 పనులుంటాయి. ఏ ఉండకూడదా? మీరే చెప్పండి. ఆయన బాధ్యతల గురించి ఆయనకెవరూ చెప్పక్కర్లేదు. నా భర్తని నా కళ్ళ ముందే ఇలా నట్టింట్లో నిలబెట్టి నానా మాటలు అంటుంటే నేను నిజమే, తప్పే. నాకు ఏమన్నాలో తెలియడం లేదు. అప్పు శుద్ధ అనండి. నిన్నటి బాకీ ఇవాళ తీరుస్తాలే. మీరు కూర్చోండి. నిన్న తప్పు చేశానుగా, దానికి తీయని శిక్ష. ఈ రోజు నువ్వు చేయాల్సినవన్నీ నేను చేస్తాను, నేను చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి. ఇదిగో పాలు. నేను నీకు పాలిచ్చాను, నువ్వు నాకేమిస్తావు? మురిపాలు. అయితే నిన్నటివి వాళ్ళటివి కలిపి కరువు తీరా తాగేస్తాను. ఈ కృష్ణయ్య సాక్షిగా ప్రమాణం చేయండి. ఏమని? నన్ను తాకిన చేత్తో మరో ఆడదాన్ని తాకనని. ప్రమాణం చెయ్యకపోతే? నన్ను తాకొద్దు. ఆంక్షలు పెట్టే వాళ్ళ మీద నాకు కాంక్షలు ఉండవు. నువ్వుగా అడిగే వరకు నేను నిన్ను తాకను. ఇవాళ కృష్ణాష్టమి. అలా కృష్ణుడు పాదాల ముగ్గులు వేస్తే కృష్ణుడు ఇంటికి వస్తాడంటారు కదండి.
నా బిడ్డ కూడా ఇవాళే పుట్టాడు. వాడి ఇంటికి రావాలంటే ఏం చెయ్యాలండి? అత్తయ్య, ఇలా రండి. మావయ్య, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఎక్కడ? ఎటైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు కదా అత్తయ్య. రారా అన్నయ్య. ఏయ్ ముసలమందరా, మా బావన్ రమ్మను మాట్లాడాలి. మీ బావగారిని కాదు, ఆమెతో మాట్లాడాలని చెప్పు. నువ్వు వెళ్ళి అమృతుడి పిల్లి. ఈసారి నీ పప్పులు నా దగ్గర ఉడకవు, చూస్తూ ఉండు. వెయ్యండి చూద్దాం. ఆ, వాళ్ళ ఆవిడొచ్చింది. నేనిప్పుడే వస్తాను. నా ఆట నువ్వు వాడుతూ ఉండు. ఏం చూసి ఆయన ఇక్కడికి వస్తున్నారు? ఎవరాయన? నీకా నగలు తెచ్చిచ్చారే ఆయన. ఓ, నువ్వేనా ఆ పప్పు శుద్ధవి? ఆ మాట కూడా చెప్పారా? అంతేకాదు, ఆయన్ని తాకవద్దని చెప్పావటగా, అది చెప్పారు. నీలాంటి వాళ్ళని తాకనంటేనే తాకమని చెప్పాను, అది చెప్పలేదా? ఓ, అయితే ఈ జన్మలో ఆయన నిన్ను తాకే అదృష్టం నీకు లేదు. ఇంతకీ ఎందుకొచ్చావిక్కడికి? ఆయన్ని నువ్వెలా ఆకట్టుకుంటున్నావో తెలుసుకోవాలని వచ్చాను. అందాలను ఆరబోస్తాను, ఆట పాటలతో మురిపిస్తాను. ఇలా మునిపంటితో కొరికి కవ్విస్తాను, ఇలా కన్ను గీటి కనికట్టు చేస్తాను. ఇలా నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఉయ్యాలలూగిస్తాను. రసికత కథలు చెప్తాను, నేనే పట్టు పరుపునై స్వర్గాన్ని పరుస్తాను. చాలా? ఇంకా ఏమైనా కావాలా? ఇన్ని తెలిసి నీకు నేను చెప్పాలా? ఇంటికొచ్చిన వాళ్ళకి కనీసం బొట్టు పెట్టి పంపించాలని తెలీదా? ఓ, ఆగు. బొట్టు పెట్టేటప్పుడు ఆశీర్వదించాలి. ఏమని ఆశీర్వదిస్తావు? నా కొంప కొల్లేరైపోవాలనా? ఎంత పొగరు! ఏయ్ చిత్తులు మారినక్క, నువ్వు చేసిన పనికి నా చెల్లెలు ఒక్క సైగ చేసిందంటే ఆంజనేయుడు లంకా దహనం చేసినట్టు ఈ కొంపని నిన్ను తగలెట్టేసేవాణ్ణి. నగలేమో నావి, వగలేమో ఆ వగలాడివి. ఇలా కన్ను గీటుతుందట. ఇలా పెదవి కొరుకుతుందట. పక్క మీద స్వర్గాన్ని పరుస్తుందట. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉయ్యాలొప్పుతుందట. ఉయ్యాల
అంత మాయ చేస్తుంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్తున్నారు. ఆయన తప్పేం లేదు. కానీ కానీ అవన్నీ నేను చేయలేనే. కృష్ణ, ఆయనతో 7 అడుగులు వేయించా. నేను నీకోసం ఇన్ని అడుగులు వేశాను. నా సంసారాన్ని నువ్వే చక్కదిద్దాలి తండ్రి. జాంబవతి, స్వామి, నీ 18 మూరల పట్టు చీర కచ్చమ్మనుకు వీలుగా తెచ్చి నా మందిరమున పెట్టుము. రుక్కు, నీ కంఠహారము, లోలాకులు, దుద్దులు, గుళాకి వేగమే కొనితెమ్ము. రమారమణి, నీ కంచుకమ్ము, అదే రవిక తీసుకొని రమ్ము. భగిని, తుడిగిని, గంధవతి, నీ గజ్జలు కొని రమ్ము. ఆ వయ్యార్లు, నీ వడ్డాణము, నీ కరకంకణములు కొన్ని రండు. స్వామి, సత్య, నీలాగా వాలు జడ వేసుకున్నట్టుకు వీలుగా జడకుచ్చులు సవరము కొని తెమ్ము. మా ఆడవారివన్నీయు మీకెందుకు స్వామి? మీరు ఆడువారు, మేము ఆడించువారము. ముందు తెండు, ఎందులకో తదుపరి మీకే తెలియను. రుక్కక్క, మన స్వామికి చీరలు, నగలు, లోతట్టుడిగినీలు ఎందుకక్క? అదే అర్థం కావడం లేదు చెల్లి. ఆ రంగనిలా ఏ అంగనకైనా ఇచ్చుటకేమో. చెల్లి, ఇక మన సంగతి. Please subscribe for more videos.